హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే చేయుత పెన్షన్లకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడు విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం లైఫ్ సర్టిఫికెట్ మరియు యూడిఐడి సంబంధించిన సర్టిఫికెట్లను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టంగా చెప్పింది. చాలామంది ఇప్పటికే లైఫ్ సర్టిఫికెట్ చేయించుకున్నారు, కానీ కొందరు ఇంకా చేసుకోలేదు. కొంతమంది రాష్ట్ర పెన్షన్కు కేంద్ర పెన్షన్కు సంబంధం లేదు కాబట్టి ఇది అవసరం లేదు అని అనుకుంటున్నారు. కానీ నిజానికి రెండు వేరే వ్యవస్థలు. రెండిటికి అవసరమైనవి మీరు చేయించుకోవాలి. ప్రభుత్వం కొత్తగా ఏ రూల్స్ పెట్టకపోయినా పర్యవేక్షణ కోసం సర్వేలు జరుగుతున్నాయి. యూడిఐడి అప్డేటు తప్పనిసరి. లైఫ్ సర్టిఫికెట్ మాత్రం ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ఎందుకంటే మీరు జీవించి ఉన్నారా, అదే గ్రామంలో ఉన్నారా అన్నది నిర్ధారించుకోవడానికి ఆ సర్టిఫికెట్ అవసరం. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ తీసుకునే వారందరికీ పెన్షన్ స్లిప్ ఇస్తారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, సాధారణ పెన్షన్లకు వర్తిస్తుంది. ఇప్పుడు ఏమిటంటే, యూడిఐడి కార్యక్రమాలు కూడా ఎన్నికల సమయంలోనే కొనసాగుతున్నాయి. మీ ఆధారు, మీ పెన్షన్ వివరాలు, పేరు, ఇంటి పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్సు ఇవన్నీ ఒకే చోట సరిగ్గా అప్డేట్ అయి ఉండాలి. లైఫ్ సర్టిఫికెట్ టైం పూర్తయిపోయినా యూడిఐడి మాత్రం ఇంకా చేసుకోవచ్చు. మీరు ఇంట్లోనే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, లేదా దగ్గరలోని సిఎస్సి సెంటర్లో చేయించుకోవచ్చు. ఆధార్లో మీ పేరు, వయసు, చిరునామా సరైనదిగా ఉన్నాయో లేదో చూసుకోండి. కేంద్ర పెన్షన్ వస్తే రాష్ట్ర పెన్షన్ కూడా ఆటోమేటిక్గా పొందే అవకాశం ఉంటుంది. డిసెంబర్లో చాలామంది ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జనవరి నుంచి కొత్త పెన్షన్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. సో పెన్షన్ల పెంపు అనేది కూడా, అంటే ప్రస్తుతం ఇస్తున్న 2016 రూపాయల పెన్షన్ను 4000 రూపాయలకి, అలాగే 4000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 6000 రూపాయలకి పెంపు చేస్తామని చెప్పారు కదా. సో దానికి సంబంధించి కూడా మనకు జనవరి నెలలోనే ప్రారంభించే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ఈ డిసెంబర్ నెలలో ప్రకటిస్తారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త ప్రకటనలు చేయవచ్చని తెలుస్తుంది. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.